అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనంలో 21వ వచనం గురించి తెలుసుకుందాము। ప్రేమ ఆకాశమంతా చినుకు దారలై స్నేహ భావనలు కరుణ రసము తనువెల్ల నీదు చరణ స్మరణగాక భాగ్యమేమి శ్రీనివాస। ప్రేమ ఆకాశమంతా, ప్రేమ ఎప్పుడు కూడా శ్రీనివాసుడి మీద కవయిత్రి గారికి ఉన్నటువంటి ప్రేమను ఏ విధంగా స్మరిస్తూ ఏ విధంగా రాయడం జరిగిందో చూడండి। ఇక్కడ ప్రేమ ఆకాశమంతా, ఆకాశము అంటే అవధులు లేనిది, అంతము లేనిది, దానిని మనం ఏ విధంగా కూడా కొలవలేము। అంతటి ఆకాశంతో పోలుస్తూ శ్రీనివాసుడి మీద కవయిత్రి గారికి ఉన్నటువంటి ప్రేమను ప్రేమ ఆకాశమంతా అని చెప్పి రాయడం జరిగింది। అదేవిధంగా చెనుకు దారలై స్నేహ భావనలు, మనలో ఉండేటువంటి స్నేహ భావనలన్నీ కూడా ఒక్కొక్కటిగా చినుకు దారల వలె ఈ విధంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా రాయడం జరిగింది। కరుణా రసము తనువెల్ల నీదు, కరుణా రసము దయగల గుణము, మనుషులకు కొన్ని రకాల గుణాలు అనేటివి మంచితనంగా చెడుతనంగా ఏదైనా సరే దయగల గుణం ఇలాంటి గుణాలు అనేటివి ఉంటాయి కదా। ఆ విధంగా కరుణా రసము తనువెల్ల నీదు, నా శరీరం అంతా కూడా నీ కోసము ప్రేమ స్నేహభావన కరుణ రసము దయతో ఇవన్నిటితో కూడుకున్నటువంటిది నా శరీరం అంతా కూడా నీ కొరకై వేసి ఉంది అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రాయడం జరిగింది। అదేవిధంగా చరణ స్మరణ గాక భాగ్యమేమి, ఇంతటి గుణాలు నాలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చరణములు అంటే శ్రీనివాసుడి యొక్క పాదాల దరికి చేరడానికే కదా, ఇవన్నీ కూడా స్మరణగాక నీ పాదాల చెంతకు సమర్పించేదను అని చెప్పి ఈ కవయిత్రి గారు ఈ విధంగా రాయడం జరిగింది। ఇవన్నింటినీ కూడా నీ పాదాల దగ్గర సమర్పించడానికంటే కూడా నాకు ఇంకేమి భాగ్యము, ఇంతకంటే కూడా భాగ్యమైనది ఏమిటి శ్రీనివాస అని చెప్పి ఈ విధంగా రచించడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।